అధికారులు నా మాట వినడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ప్రతి దానికి బీఆర్ఎస్ పార్టీని తిడితే జనాలు నమ్మడం లేదని రేవంత్ రెడ్డి కొత్త డ్రామా సురు చేసిండు అంటూ చేతగాక అధికారుల మీద ఏడిస్తే ఎట్లా అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. జూన్ 1వ తేదీన వర్షాల గురించి రివ్యూ చేసి ఆదేశాలు ఇస్తే జూన్ 9వ తేదీన వర్షం పడితే అధికారులు ఎవరూ పరిచయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి స్వయంగా మున్సిపల్ శాఖకు పోలీసులకు సమన్వయం లేదని, అధికారులు నా మాట వినటం లేదని కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సర్ అవగాహన సదస్సుకు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త కథ మొదలు పెట్టాడు. మొదట్లోనేమో ఏం మాట్లాడినా బీఆర్ఎస్ మీద ఎగురుడే, ఇప్పుడు పప్పులు ఉడుకుతలేవు, ఇప్పుడు అధికారుల మీదేస్తున్నాడు. నేనేం చెప్పినా అధికారులు వింటలేరని, నా మాట ఎవడు వింటలేరు అని, పని అయితలేదని అధికారుల మీద ఏడుస్తున్నాడు. నీకు చేతగాక అధికారుల మీద ఏడిస్తే ప్రజలు నిన్ను క్షమించరన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు నేను మిషన్ భగీరథ నీళ్ళు ఇయ్యకపోతే నేను ఓట్లే అడగనని చెప్పే దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. నీళ్ళిచ్చి చూపిన నాయకుడు, నీళ్ళిచ్చి ఓట్లు అడిగిన నాయకుడు కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. ఈయన ఏమంటున్నాడు? నాది నడుస్తలేదు, గిదా ఓ ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాట, అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయపడ్డారు. ఇవాళ రేపు మళ్ళీ కొత్త కథ నేర్చిండు. మొదట్లోనేమో ఏం మాట్లాడినా బీఆర్ఎస్ మీద ఎత్తుండే, ఇప్పుడు నడతలేదు, ఇక పప్పులు ఉడుకుతలేవు. ఇప్పుడు అధికారుల మీద వేస్తుండు. నేను చెప్పినా అధికారులు ఇంటలేరు, నా మాట ఎవరు కదరే లేదు, నా మాట ఎవడు ఇంటలేడు, పని అయితే లేదు అని ఇప్పుడు అధికారుల మీద ఏడుస్తుండు. నీకు శాతగాక, నీకు వ్యవహారం రాక నువ్వు అధికారుల మీద ఏడిస్తే ప్రజలు నిన్ను క్షమించారు. కేసీఆర్ ఉండగా అరే నేను మిషన్ భగీరథ కింద నీళ్ళు ఇయ్యకపోతే ఓట్లే అడగనని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్, నీళ్ళు ఇచ్చి చూపిన నాయకుడు కేసీఆర్, నీళ్ళిచ్చి ఓట్లు అడిగిన నాయకుడు కేసీఆర్ కదా. ఈయనేమంటుండు? అధికారులు నా మాట ఇంటలేరు, నాది అర్థలేదు, గిదా ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాట. ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.